Hi everyone, welcome back to my channel Study World by Nikhil. Present ఈ వీడియోలో మనం CSS స్పెసిఫిసిటీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అసలు CSS స్పెసిఫిసిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ట్యాగ్కి ఒక పర్టికులర్ ట్యాగ్కి మనం ఏదైతే మన వాల్యూస్ ఇస్తాం, అది కలర్స్ కానీ ఫాంట్ స్టైల్ కానీ ఏదైనా ఇస్తాం డిఫరెంట్గా మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ కలర్స్ ఉన్నప్పుడు ఏది కలర్ దానికి అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చుకున్న ఒక ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్కి మనం కలర్ అసైన్ చేయాలి. అది ఎలా ఇస్తాం? మనం కలర్ అంటే ఇన్లైన్ ఇస్తాం, ఇంటర్నల్ ఇస్తాం. అది ఆ టూ వేస్లో మనకి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. మల్టిపుల్ కలర్స్ ఉన్నప్పుడు దానికి ఏ కలర్ ఎలా అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను ప్లేలిస్ట్ అయితే చేస్తున్నాను HTML CSS. ఆల్రెడీ మనం 17 వీడియోస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫాలో అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ప్లేలిస్ట్ని అయితే ఫాలో అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇక్కడ కోడ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ కోడ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కూడా నేను మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో. అక్కడి నుంచి అయితే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకేమాత్రం లేచకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. ఓకే, ఫస్ట్ కంటెంట్ రాస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, రన్ చేసి చూపిస్తాను. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూసారు కదా, డిఫాల్ట్ కలర్ అయితే ఇక్కడికి వచ్చింది మనకి, బ్లాక్ కలర్. ఇప్పుడు కలర్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఒక క్లాస్ అనేది డిఫైన్ చేస్తాను. ఒక క్లాస్ డిఫైన్ చేసుకుంటున్నాను. క్లాస్ ఫస్ట్ సి రెడ్ అని ఒక క్లాస్ తీసుకున్నా, సి ఎల్లో అని ఒక క్లాస్ తీసుకున్నాను, సి ఆక్వా. 3 క్లాసెస్ అయితే తీసుకున్నాను. ఈ 3 క్లాసెస్కి నేను స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి అసైన్ చేస్తున్నా కలర్స్. ఫస్ట్ సి రెడ్. ఇది కలర్స్ ఆర్డరింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు, అది అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంది. ఓకేనా? కలర్ రెడ్. నెక్స్ట్ సి ఎల్లో. కలర్ ఎల్లో. నెక్స్ట్ లాస్ట్ కలర్ ఆక్వా తీసుకున్నాను కదా, సి ఆక్వా డాట్ సి. 1 సెకండ్, ఇక్కడ డాట్ డిఫైన్ చేయాలి. ఓకే, సి ఆక్వా కలర్ ఆక్వా. ఓకే, మనం 3 కలర్స్ని డిఫైన్ చేసేసాము. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఆక్వా కలర్ వచ్చింది. ఓకే, ఇక్కడ లాస్ట్కి ఏం డిఫైన్ చేశాను? ఆక్వా. ఇక్కడ లాస్ట్ ఏం డిఫైన్ చేశాను? ఆక్వా. ఇలా వచ్చింది అనుకుంటే అయితే పొరపాటు. ఈ ఆర్డర్ని నేను ఏం చేంజ్ చేయట్లేదు. ఓకే, ఈ ఆర్డర్ నేను చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఏ కలర్ వచ్చింది? ఎల్లో. ఇక్కడ ఎల్లో ఎన్నో పొజిషన్ ఉంది? సెకండ్ పొజిషన్. ఇక్కడ లాస్ట్ పొజిషన్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ మీద డిపెండ్ ఉంది కంప్లీట్గా. ఇక్కడ మనం క్లాస్లో ఏ ఆర్డర్లు ఇచ్చామనేది అయితే రీజన్ కాదు. ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు, ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నప్పుడు ఏ ఆర్డర్లో ఉన్నది అనేది పాయింట్ అనమాట. ఇప్పుడు సేమ్ అలాగే రెడ్ని లాస్ట్ పొజిషన్లో పెడుతున్నాం. ఇప్పుడు ఏం అవుట్పుట్ వచ్చిందో చూద్దాం. చూసారా, రెడ్ వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనకి ఇక్కడ క్లాస్ ఏ ఆర్డర్లో ఉన్నది ముఖ్యం కాదు, మనకి పైన డిక్లరేషన్ స్టైల్లో ఎలా డిక్లేర్ చేసాము, ఏ పొజిషన్లో డిక్లేర్ చేసాము అనేది పాయింట్ అనమాట. ఓకే, ఇలా అర్థమైంది కదా. ఇదొకటి. సెకండ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నల్ CSS అప్లై చేస్తాం కదా, కలర్ మిడ్ నైట్ బ్లూ. ఓకే, ఇప్పుడు చూద్దాం. స్టిల్ రెడ్ ఈజ్ అలైవ్, అంటే రెడ్కి ప్రయారిటీ ఎక్కువ ఉంది. ఇంటర్నల్ CSS కింద నేను ఎలా చేసినా సరే, ఇది లాస్ట్ డిఫైన్ చేసుకున్నా సరే ప్రయారిటీ లేదు. ఈ క్లాసెస్లో ఏం ప్రయారిటీ ఇచ్చామో అదే పాయింట్ అనమాట. ఓకేనా? ఇలా మనం ఇన్ని మల్టిపుల్ కలర్స్ ఉన్నప్పుడు మన కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ఇంకో కలర్ కావాలనుకోండి, ఏం చేస్తాం? ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు లాస్ట్ ఎల్లో ఇచ్చాను కదా, చూసారు ఎల్లో అనేది అయితే వచ్చింది. ఇలా మనం కలర్స్ అనేది ఇస్తాం. ఇలా ఒకలా ఇవ్వచ్చు. అంటే ఇన్లైన్ CSS ఇవ్వకుండా జస్ట్ H1 ట్యాగ్లో క్లాస్ని డిఫైన్ చేసుకుని ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దామంటే
ఇంకోటి ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ ఇందాకలాగే ట్యాగ్స్ కామన్, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, కాపీ పేస్ట్ చేసేయచ్చు. సేమ్ అదే తీసుకున్నాను, బట్ ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే స్టైల్ తీసుకున్నాను. ఓకే, స్టైల్ తీసుకుంటున్నాను, కలర్ తీసుకుంటున్నాను. ఏ కలర్ ఇద్దాం? చాక్లెట్. ఓకే, చాక్లెట్ కలర్ ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. చూసారా, చాక్లెట్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు రీసెంట్గా డిఫైన్ చేసిన కలర్ వచ్చింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఇంకా ఏం చేసుకోవచ్చు, ఇక్కడ క్లాస్ని కూడా సెలెక్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇన్లైన్ సిఎస్ఎస్నే యాక్సెప్ట్ చేస్తుంది. అర్థమైంది కదా మీకు? ఇందాక దాకా ఏమి ఇచ్చింది, ఏదైతే క్లాసెస్ డిఫైన్ చేసామో లాస్ట్ క్లాస్ ఏం క్లాస్ డిఫైన్ చేసామో దానికి ప్రయారిటీ ఇచ్చింది. దాని తర్వాత ఏదైతే ఇన్లైన్ సిఎస్ఎస్ అప్లై చేసామో స్టైల్ అనేది దానికి ప్రయారిటీ ఇస్తుంది. ఓకే, ఇక్కడ 2 కేసెస్ అయినాయి. ఇంకా లాస్ట్ కేస్ అంటే మొత్తం టోటల్గా 3 కేసెస్ ఉంటాయి. ఇంకా దీనివల్ల ఉపయోగం లేదు. ఆకులు కరిపాక్. నెక్స్ట్ ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఆక్వా, సీ రెడ్, సీ ఎల్లో. సింపుల్గా ఇక్కడ ఏం అవసరం లేదు, H1 అని డిఫైన్ చేసాను. ఇప్పుడు చూద్దాం. ఏమైంది? స్టిల్ నో చేంజ్. ఓకే, ఇది తీసేద్దాం. ఓకే, ఇన్లైన్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, చేంజ్ అయిపోయింది, ఆక్వాలకు మారిపోయింది. ఆక్వాలకి చూసారా, మారింది ఆక్వాలకి. అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఇన్లైన్, సెకండ్ ప్రయారిటీ వచ్చేటప్పటికి ఇక్కడ ట్యాగ్స్ ఏమైతే పెట్టామో వెన్ H1 అని పెట్టాను, కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ H1 తీసేసి H1 అనేది నేను యాడ్ చేశాను, రెడ్ కలర్, సారీ ఎల్లోకి యాడ్ చేశాను కదా. చూసారా, ఎల్లో వచ్చేసింది. ఎల్లోకి ఎలాగోలా వచ్చేది అనుకోండి, రెడ్ దగ్గర పెడదాం. చూసారు, రెడ్ కలర్లోకి మారిపోయింది. ఇలాగా డిఫరెంట్ వేస్లో మనం కలర్స్ అనేవి డిఫైన్ చేయొచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇలా ఈ విధంగా ఒక పర్టికులర్ ట్యాగ్కి మనం కలర్స్ అనేవి అసైన్ చేస్తూ ఉంటాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చూస్తాను. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సిఎస్ఎస్ స్పెసిఫిసిటీ ఆఫ్ ఎ పర్టికులర్ ట్యాగ్ ఆన్ టు ద పర్టికులర్ ట్యాగ్. ఏదైతే కోడ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో అది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడైతే జాయిన్ అవ్వండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ కంటెంట్ యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? ఓకే, బాయ్.